ఇది కోతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మర్జి శ్రీనివాసరావు సూపర్ 6 అన్నారు. జనం చెవిలో పువ్వులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోగా ఉన్న పింఛన్లలో ప్రతి నెల కోతలు విధిస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే ప్రతి నెల 1200 నుండి 1300 వరకు పింఛన్లు తగ్గిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ హయాంలో చేపట్టిన కార్యక్రమం ఇది. ప్రతి కూలీకి కనీస వేతనం 300 రూపాయలతో 100 రోజుల పని దినాలు కల్పించాలన్నది దీని లక్ష్యం. అప్పట్లో ప్రతి వారం లేదా రెండవ వారంలో వేతనాలు క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్లు. ఇప్పటికీ జిల్లాల్లో 12 నుండి 13 వారాలు కావస్తున్నా కూలీలకు వేతనాలు ఇచ్చే దిక్కులేదు. దీనిపై జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులను మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. కానీ వారి నుండి సరైన సమాధానం రావడం లేదు. వారు కనీసం సమావేశాలకు కూడా పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. ఎక్కడా కూడా మరి ఉపాధి వేతనం అందించే పరిస్థితి లేదు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కొన్ని కనీస వేతనం తీసుకుంటే ఇవాళ 307 రూపాయలు, ఈ కొత్త ఫైనాన్షియల్కి వస్తే 307 రూపాయలు, గతంలో అయితే 300 రూపాయలు. ఇవాళ మీరు వెరిఫై చేసి పత్రికా సోదరులందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి, ఎక్కడా కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఇవాళ కనీస వేతనం వచ్చే పరిస్థితి ఇవాళ వేతనదారులకి. 300 రూపాయలు వారికి కనీస వేతనం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధి కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ వేతనదారులు చూస్తూ ఉంటే గ్రామాల్లో జరిగితే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ డబ్బులు రాక రోజువారీ తిండి తినలేక ఇవాళ పరిస్థితులు ఇబ్బంది పడే అవసరపడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు. కలిసి ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు, వాళ్ళు భరోసా లేదు. కనీసం సమావేశాలకు రారు. ఇది ఇవాళ ఈ జిల్లాలో అత్యధికంగా, ఈ జిల్లాలో వేతనదారులు దేశంలోనే విజయనగరం జిల్లాలో రాష్ట్రమే అత్యధికంగా మనం వేతనదారులు మ్యాండేట్స్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపాధి హామీ చట్టం. దాంట్లో విజయనగరం జిల్లా అత్యధికంగా వాడుకునే చట్టం. దాంట్లో అత్యధికంగా 100 రోజులు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం కూడా దౌర్భాగ్యం దాన్ని ఏమన్నా తెలీదు, ఈ 10 సంవత్సరం అవార్డు తీసుకుంటాం. ప్రతిసారి దేశ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా వేతనదారులు ఉపయోగించుకునే జిల్లా విజయనగరం జిల్లా. ఇవాళ దాన్ని చూసుకుంటే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మరి వేతనదారుల నిధులు తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే ప్రభుత్వం పెద్దలు స్పందించి దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసి గ్రామీణ ప్రాంతంలో వేతనదారులు వారి రోజువారీ జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన అంశాలు. ఇదే కాదు, ఇవాళ